మీనన్ దగ్గర నుండి జేడీకి ఫోన్ కాల్ వస్తుంది. నీ తెలివికి జోహార్ జేడీ. కానీ నీ తెలివితో ఆపేశానని అనుకుంటున్నావు, గెలిచానని అనుకుంటున్నావు. నువ్వు ఇంకా గెలవలేదు జేడీ, నేనే గెలిచాను. నువ్వు కనుక నేను చెప్పింది చేయలేదనుకో ప్రొఫెసర్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేను ప్రొఫెసర్ నడుముకి బెల్ట్ బాంబు పెట్టాను అని మీనన్ చెప్పటంతో బెల్ట్ బాంబా అని జేడీ షాకింగ్గా వింటూ ఉంటుంది. నీకేం కావాలో చెప్పు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. చూడు, నేను చెప్పింది చేయకపోతే ఆ బెల్ట్ బాంబు రిమోట్ని ఇక్కడ నొక్కేస్తాను. వాటితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తారు. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నువ్వు ఆపేసిన లైవ్ టెలికాస్ట్ అయిపోవాలి. అంతేకాదు నీ దగ్గర ఉన్న ఆ హార్డ్ డిస్క్ నా చేతికి రావాలి, లేదా తెలుసు కదా అని బూమ్ అని మీనన్ చెప్తాడు. అప్పుడే ఆడిటోరియంలో ఒకచోట బాంబు పేలిపోతుంది. ఏంటి అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూడు, ఏంటి అక్కడ బాంబు పేలిన సౌండ్ వచ్చిందా? నేను ఏ కుర్చీ కింద బాంబులు పెట్టానో నాకే తెలీదు. అన్ని బాంబులు పెట్టాను కాబట్టి ఎవరు కదిలినా కూడా అక్కడ మొత్తం పేలిపోతారు. ఆ హార్డ్ డిస్క్, ఆ లైవ్ రెండు కూడా పూర్తయిపోవాలి. చెప్పింది గుర్తుంది కదా అని మీనన్ చెప్తూ ఉంటే జనాలందరూ పరుగులు పెట్టడానికి లేవబోతూ ఉంటారు. ఆగండి ఆగండి, ఎవరు కూడా లేవకండి. మీ కుర్చీల కింద బాంబులు ఉన్నాయి, కదలకుండా అలాగే కూర్చోండి. మీరు కదిలారా బాంబు పేలిపోతుంది అని జేడీ చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రొఫెసర్ సుందరం నడుముకి ఉన్న బెల్ట్ బాంబుని ధాత్రి కేదార్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. మరి లైవ్ టెలికాస్ట్ అవ్వడం హార్డ్ డిస్క్ మీనన్ చేతికి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.